హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో మీకోసమే. ఇది ఏంటంటే చల్ల. ఇది మీ లాంగ్వేజ్లో ఏమంటారో కమెంట్ పెట్టండి. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక చల్ల ఫ్రెష్ పెరుగు తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, అది ఫ్రెష్ అయి ఉండాలి. తర్వాత ఒక బౌల్ తీసుకోండి. నేనైతే ఒక్కదానికే ప్రిపేర్ చేసుకుంటున్నాను, అదే నాకు. మీరు ఎంతమంది ఉంటే అంతమంది ప్రిపేర్ చేసుకోవచ్చు. చల్ల అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. ఇది సమ్మర్, ఎండలు చాలా ఉన్నాయి అబ్బా. ఇలాంటి జ్యూసెస్ తీసుకోండి, జ్యూసెస్ తాగుతూనే ఉండండి. లైక్ ఫ్రూట్స్ జ్యూస్, ఇవి మన హెల్త్కే మంచిది. సో ఇదంతా వదిలేస్తే మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కర్డ్ వేసుకోండి. నాకు ఇంకా కొంచెం తక్కువ అయితే ఇంకా ఒక స్పూన్ అయితే వేసుకుంటాను. తర్వాత దాన్ని మంచిగా స్మాష్ చేయండి. వాటర్ పోసుకోకముందే స్మాష్ చేయండి, లేకపోతే మొత్తం పెరుగంతా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు అది చల్ల ఎలా అవుతుంది. సో అదంతా నీట్గా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక కప్ వాటర్ వేసుకోండి. నేనైతే ఒక కప్పే వేసుకుంటున్నాను, ఎందుకంటే టేస్ట్ బాగుండాలని. మీకు ఎన్ని కప్స్ కావాలంటే అన్ని కప్స్ వేసుకోండి. స్మాష్ చేశాక మీకు తగ్గినంత సాల్ట్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి. చెప్పాను కదా, బీట్రూట్ షుగర్, దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. నల్లగా అలా తినేకండే. మిక్సింగ్ ప్రాసెస్ పైనే ఉంటుంది అదంతా, మన మిక్సింగ్ ప్రాసెస్ పైనే ఉంటుంది అదంతా. సో అదొక కప్పులో వేసుకోండి, అంటే కూల్ వాటర్ కూడా వేసేసుకోండి. ఏ వాటర్ అంటే ఆ వాటర్ వేసుకోవచ్చు. నేనైతే కూల్ వాటర్ వేసుకుంటున్నాను. ఐస్ పీసెస్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అంటే ఐసెస్ అలా లేవండి. మీరు లక్కీ, మీరు వేసుకొని తినచ్చు. సో ట్రస్ట్ మీ గైస్, ఇట్ విల్ బి సో నైస్. నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. స్పూన్ అవసరం లేదు, డైరెక్ట్ తాగేయండి. ఇప్పుడు ఎండలో అది తాగితే ఉంటుంది, అబ్బబ్బబ్బబ్బా సూపర్ అబ్బా. సో నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థం అవ్వచ్చు. సో ట్రై ఇట్. బాయ్.